హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కళ్యాణ్ కిచెన్ కడప రుచులు. ఈరోజు ఈ వీడియోలో బీన్స్తో పులుసు చేసుకుందాము. మా కడప సైడు పులుసులు బాగా చేస్తారండి. ఈ పులుసు వచ్చేసి పుల్లంగా కారంగా భలేగా ఉంటుంది. వైట్ రైస్కైనా సంగటికైనా రోటీకైనా ఏదైనా సరే అండి ఇట్టే సెట్ అయిపోతుంది. ఇంత టేస్టీగా ఉండే బీన్స్ పులుసు నేను ఎలా తయారు చేస్తాను అనేది ఈ వీడియోలో చూపించేస్తాను. స్టవ్ వెలిగించేసి ఫ్రై చేసుకున్న ప్యాన్ పెట్టుకోండి. 1 కప్పు వేరుశనగకాయ పప్పులు వేసుకొని లో ఫ్లేమ్లో దోరగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. వేరుశనగకాయ పప్పులు బాగా దోరగా కరెక్ట్గా వేగాలండి, లేదంటే పచ్చి వాసనతో వచ్చేసి బీన్స్ పులుసు అయితే మాత్రం బాగుండదు. బాగా వేయించుకోండి దోరగా. తర్వాత వచ్చేసి కుక్కర్ పెట్టేసుకోవాలి. నేను కుక్కర్లోనే చేస్తున్నాను, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈలోపు మనకి పప్పులు అవి చల్లారుతూ ఉంటాయి. తర్వాత మసాలా అయితే గ్రైండ్ చేసుకుందాము. కుక్కర్ హీట్ ఎక్కిన తర్వాత నేనైతే 1.5 గరిట ఆయిల్ అయితే వేసాను. మీరు చేసే క్వాంటిటీని బట్టి ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు వేసుకోవాలి. చిటపట్లాడిన తర్వాత కొద్దిగా కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలకి సరిపడా సాల్ట్. కెమెరా ఆన్ చేయడం మర్చిపోయానండి, ప్లీజ్ ఏమనుకోవద్దు. 3 వేసేసి ఒకసారి బాగా కలపాలి. ఇవి మనకి ఎక్కువ కలర్ రావాల్సిన అవసరం లేదు. ఆనియన్స్ జస్ట్ కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. మనకి పచ్చివాసన పోయి ఆనియన్స్ ఫ్లేవర్ అయితే వస్తూ ఉంటుంది కదా, అంతవరకు వేగితే సరిపోతాయి. తర్వాత వచ్చేసి నేను 1/2 కిలో టమోటాలు అయితే కట్ చేసుకున్నాను. కట్ చేసి పెట్టుకున్న 1/2 కిలో టమోటాలు అందులో వేసేయండి. ఇప్పుడు ఇందాక ఉల్లిపాయ ముక్కలకు సరిపడా వేసాం కదా సాల్ట్, ఇప్పుడు టమోటాకి సరిపడా తొందరగా సాఫ్ట్గా అయిపోతాయి. కొద్దిగా పసుపు వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకుందాము. మీడియం ఫ్లేమ్లో అది టమోటా మగ్గుతూ ఉంటుంది. ఈలోపు మనం మసాలా తయారు చేసుకుందాము. ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులో వేయించి చల్లార్చి పెట్టుకున్న వేరుశనగకాయ పప్పులు, అలాగే 1 టేబుల్ స్పూను ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూను కారపొడి, ఈ మసాలాకు సరిపడా సాల్ట్, కొద్దిగా పసుపు, కొద్దిగా చింతపండు, అలాగే 6 నుండి 7 వరకు వెల్లుల్లి రెబ్బలు మూత పెట్టి ఇలా పౌడర్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ ఇందులో చింతపండు వేసాం కదా, ఆల్రెడీ అక్కడ టమాటాలు కూడా 1/2 కిలో వరకు వేసాము. అందులో నాటు టమాటాలు పులుపు కూడా ఉంటాయి. మనం తీసుకున్న బీన్స్ అలాగే వేరుశనగకాయ పప్పులు తీసుకున్న కారంను బట్టి కారము, పులుపు, ఉప్పు అనేది సమానంగా ఉండేలాగా చూసుకోండి. అప్పుడు మీకు బీన్స్ పులుసు అయితే బాగుంటుంది. టమాటాలు మగ్గిపోయిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాను కూడా వేసేయాలి. ఇది కూడా ఆయిల్ పైకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఎక్కువసేపు ఏం పట్టదులేండి, ఒక 5 నిమిషాలు సరిపోతుంది. చూస్తున్నారు కదా, బాగా వేగిపోయింది, ఆయిల్ కొద్దిగా పైకి తేలింది. ఈ టైంలో బీన్స్ శుభ్రంగా ఒలిచి కడిగి పెట్టుకున్న బీన్స్ నేనైతే ఈ సైజు కట్ చేసేసాను. మీకు నచ్చిన సైజులో కట్ చేసుకొని వేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి బీన్స్ పులుసు అయితే. పుల్లంగా కారంగా మంచి ఫ్లేవర్ వస్తూ ఉంటుంది ఆ గ్రైండ్ చేసిన మసాలా అయితే. బీన్స్కాయ ముక్కలన్నీ వేసేసాం కదా, ఇప్పుడు వచ్చేసి గరిటెతో ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మసాలా మొత్తము పట్టేలాగా. మసాలా మొత్తం పడితే సరిపోతుంది. మనము బీన్స్ని మసాలాలో మగ్గించాల్సినంత అవసరం ఏం లేదు. ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని సరిపడా నీళ్ళు, నేనైతే 3 గ్లాసులు నీళ్ళు వేసాను. మిక్సర్ జార్లోనే వేస్తున్నానండి, మసాలా అనేది వేస్ట్ కాకుండా ఉంటుందనేసి 3 గ్లాసులు నీళ్ళైతే వేసుకోవాలి. ఎందుకంటే వేరుశనగకాయ పప్పులు వేసాం కదా, చల్లారిందంటే కొంచెం గట్టిగా వస్తుంది. అందుకనేసి కరెక్ట్గా బీన్స్ ముక్కలు మునిగేంత వరకు వేసుకున్నాను. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కొత్తిమీర కూడా వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు ఒకవేళ ఉప్పు కారము తక్కువ వస్తే ఈ టైంలో వేసుకోండి. మసాలా వేయించుకునేటప్పుడు వేసుకుంటేనే బాగుంటుంది, కానీ ఇంకా తక్కువ వచ్చినప్పుడు ఏం చేద్దాం, వేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అలా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 4 విజిల్స్ రాణించండి. 4 విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ మొత్తం పోయిందాకా వెయిట్ చేయండి. అప్పుడు మనకి బీన్స్ పులుసు అయితే తయారైపోతుంది. చూస్తున్నారు కదా, గరిటెతో బాగా మిక్స్ చేస్తున్నాను. చాలా బాగుంటుందండి. ఏమంటే కెమెరా క్వాలిటీ సరిగా లేక అలా ఉంది, కానీ చూడటానికి కానీ లేదా తినటానికి కానీ చాలా బాగుంటుంది బీన్స్ పులుసు. చూస్తున్నారు కదా, గ్రేవీ వేడిగా ఉన్నప్పుడు ఈ మాత్రం ఉండాలి. చల్లారితే కొద్దిగా గట్టి పడుతుంది. కరెక్ట్గా సరిపోతుంది రైస్లోకైనా చపాతీకైనా కూడా.
ఇలా బీన్స్ ఎక్కువ వేసుకొని చేసుకుంటే సైడ్ డిష్ కూడా ఏం అవసరం లేదండి, అవే నంచుకొని తినేయచ్చు. చాలా బాగుంటుంది బీన్స్ పులుసు. మరి మా ఊర్లో బీన్స్ పులుసు ఎలా తయారు చేస్తారో చేసి చూపించేశాను కదా. మీకు కూడా ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.